హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు వెజ్ అయినా ఎగ్ అయినా ఏదైనా సరే మనం మంచిగా చేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాము నేను మా మమ్మీ. దాంట్లోకి అయితే కాంబినేషన్ పులావ్ చేస్తున్నాము. మీ ఇష్టం, చపాతీలోకి అన్నిట్లలోకి బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్ తింటారు కదా, సో ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది అని. రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసుకొని తినండి, మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే నా వీడియోస్ ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈజీ స్టెప్స్తో తొందరగా ఒక 5-10 మినిట్స్లో ఎగ్ కర్రీ ఎట్లా చేసేసుకోవాలో చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో. మా మమ్మీ ప్రతి ఒక్కటి చిన్నది కూడా చెప్పి చూపిస్తుంది. అండ్ ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది. పులావ్ ఆల్రెడీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో 3-4 స్టెప్స్లో అయితే చూపించేసినాము. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చూసేయండి. ఇంక ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. ఎగ్ కర్రీ పులావ్ ఎట్లా చేయాలో చూడండి. ఈరోజు పులావ్ ఇంకా ఎగ్ కర్రీ చేస్తాను. మా మమ్మీ బాగా చేస్తుంది ఎగ్ కర్రీ. చూడండి ఎగ్స్ ఎంత టెంప్టింగ్ ఉన్నాయో. అవి రిటర్న్ చేస్తాను అన్ని నీటికి చేయమని. ఎగ్ కర్రీలోక మసాలా, ఇది ఎగ్ కర్రీలోకి మసాలా. ఇదేంటి? అదే కొంచెము ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇదొక మసాలా, ఇదొక మసాలా, 2 మసాలాలు ఎగ్ కర్రీ కోసమే. పులావ్ అయితే ఎక్కుతాను. జాగ్రత్త మమ్మీ, నేను అప్పుడే ఇచ్చిన రివర్స్ చేయను. ఇదే మాట, రివర్స్ చేయి, సిమ్లో పెట్టు. ఇప్పుడు హైలో పెట్టేసి 1 నిమిషం అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్కొని చేసేసుకున్నాం. ఇంతకు ముందే ఒక హాఫ్ బాయిల్ వేసి ఇచ్చింది మా మమ్మీ, మంచిగా తినేసిన. ఏమేమి వేసినా మమ్మీ మసాలాలు చెప్పవా? కొంచెం చెక్క, లవంగం. 1 నిమిషం చెప్పు. కొంచెం రవంత కొబ్బరి, కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం, కొంచెం లైట్గా కొబ్బరి, చెక్క, లవంగం 2. అంతేనా? ఓకే. ఇది అదే దీంట్లో చెక్క కంటే దాంట్లో కొబ్బరి, చెక్క, లవంగం, కొబ్బరి తీసేమా, దాని పక్కన పెట్టేసాయి, మళ్ళీ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్యాన్ పెట్టు, వీడియో తీసే బాగుంటుందా. ఆయిల్ వేసుకోవాలా. ఇది అయిపోయిందా? అయిపోయిందా? ఇడబెట్టు. పలావ్ అయితే అయిపోయింది. ఏమంటే దానికి విజిల్, అదేంటి దాన్ని ఏమంటామా, ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయే వరకు ఉండిద్దామని మేమే తీయకోకుండా, అదే లోపల అయిపోతే బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఎగ్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము. సో మేము ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా ఎగ్ని మంచిగా మార్చుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలా. తర్వాత కొన్ని పోపు వేసుకోవాలన్నమాట. ఏ కర్రీలో అయినా మా మమ్మీ వేస్తుంది, ఏ కర్రీలో అయినా కాదు, కొన్ని వేసే కర్రీస్లో. నెక్స్ట్ ఏమేయాలి? నూనె కావద్దా? ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2, ఆనియన్స్ కొన్ని నిలువుగా కట్ చేసేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయ కొయ్యకోకుండా వేసింది, అందుకే పగిలి. ఇప్పుడైతే బాగా నీట్గా కలపండి.
ఆనియన్స్ తొందరగా మగ్గల్లా, లేకుంటే రెడ్ కలర్ లోకి రాలంటే లైట్ గా ఉప్పు వేసుకోవాలా. అండ్ ఉప్పు చూసుకోండి, మనం ఎగ్ లో వేసేటప్పుడు వేసింటాం కదా, అది కాక న్యాచురల్ గానే అంటే ప్రకృతి పరంగానే కోడిగుడ్డులో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఆమ్లెట్ లోకి మనం తక్కువ ఉప్పు వేసినా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే దాంట్లో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది, తక్కువ వేసుకోవాలి ఎగ్స్ దాంట్లో ఉప్పు. సో ఇది అన్నమాట. ఇంకా నేనైతే చదువుకోవాలి, ఫోన్ ఇక్కడ పెట్టేసిపోతాను, మా మమ్మీ చేస్తుంది చూడండి. ఏమన్నా మాట్లాడు మమ్మీ, నేను పోయిన తర్వాత మాట్లాడవా? సరేలే అయితే తొందరగా అన్న చెయ్యి. యాక్చువల్లీ మమ్మీ అంటే చదువుకోవాలని మూడు వచ్చినప్పుడు చదువుకుంటేనే వచ్చేది ఎక్కువ, ఇంకా ఊరికే ఆడ. సో అందరి పతి దగ్గర కాబట్టి అరే అరే చెప్పకోకుండా వేసేసుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసేసేయాలన్నమాట. ఇట్లా ఇది చూడండి, ఇట్లా బాగా మంచిగా కలుపుకోవాలా. ఇదంతా మంచిగా వేగి ఆయిల్ పైకి రావాలన్నమాట, ఈ మసాలా అంతా. చూస్తున్నారు కదా, మా మమ్మీకి ఏదో తెచ్చుకునేవండి ఫ్రిడ్జ్లో, సో అంతలోకి నేను చూపిస్తాను దగ్గర నుంచి. ఇట్లా చేసుకోండి ఎగ్ కర్రీ. జనరల్గా కొంతమంది చికెన్ అవన్నీ తిన్నారు, ఓన్లీ ఎగ్ తింటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. అదో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది మమ్మీ. మీరు కావాలంటే వేసుకోవద్దండి, కానీ మేము కొంచెం బాగా మసాలా తినే వాళ్ళమే కాబట్టి వేసుకున్నాము. సో మీకు నచ్చితే వేసుకొని, లేకుంటే లేదు. చూసండి మసాలా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇట్లాంటి మసాలా భలే ఉంటుంది ఇది. దీంట్లో ఎక్కువ హెవీ ఏమి ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా. మా మమ్మీ బాగా వేస్తుంది. మామూలుగా ఎగ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నాను కదా, చూడు ఎంత బాగుందో. ఇంకా ఇదంతా వేగిన తర్వాత ఈ ఎగ్స్ వేసేయడమే అనమాట. చూడండి ఎగ్స్ మేము ముందే మార్చి పెట్టుకున్నాం అనమాట. సో ఈ ఎగ్స్ వేసేసుకోవడమే. ఇంకా కొంచెం మన కాళ్ళ అంటే గ్రేవీగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ అనుకో, చపాతీలోకి జస్ట్ ఇంక ఇది వేసేసుకోవడమే. కాకపోతే మనం పులావ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఇష్యూ ఉన్నదా, సో వాటర్ పోసుకోవాలన్నమాట. సో మమ్మీ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఓకేనా? మమ్మీ ఈజ్ బ్యాక్. ఇప్పుడు ఏమేమి వేస్తుంది చూడండి. వేసుకోండి, మీకు తగ్గట్టు కారం వేసుకోండి. మేము ఒక స్పూను కొంచెం వేసుకున్నాం, మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం ధనియాల పొడి ఒక 1.5 స్పూన్. ఓకే, మంచిగా కలపండి. బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ పైకి వస్తే ఉడికినట్టు మసాలా. తీయలే, అది వస్తుందో లేదని చూసినా, కానీ అది వచ్చింది, దాన్ని నేనేం చేయాలి. ఓకే, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకో, లాస్ట్ లో చూద్దాంలే. సాల్ట్ కాదు మగ్గొద్దా? మగ్గింది కదా, కలర్ చేంజ్ అయింది, లేకుంటే కింద మాడిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ వేసుకోండి, అంతే. ఇంకా బాగా ఉడకాల తర్వాత ఫైనల్గా ఎగ్స్ వేసుకుంటే అయిపోతుంది. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అట్లా టోట్ ఎత్తలాది అట్లా గుమ్మరిస్తాను ఎందుకు చూపించగా. ఓకే ఓకే, ఇది చూడండి ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇంకా ఎగ్స్ వేసేసుకోవడమే. అంతే, ఇంకా సింపుల్. ఇంక ఇది ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉడికిస్తే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు చపాతీలో కావాలంటే ఇంకొంచెం థిక్గా చేసుకోండి. ఇది మేము పులావ్లో కాబట్టి ఇట్లా కొంచెం వాటరిష్గా చేసుకుంటాం అనమాట. సో ఇది అనమాట. ఇంకా ఇది చూడండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎగ్ ఎంత బాగుందో. చూడండి, ఒకటి చూపిద్దామంటే ఇది ఎగ్ కర్రీ. ఇంకా
ఈ ఎగ్ కర్రీ ఒక 5 minutes ఉడికిన తర్వాత పోయింది ఇది. ఇంక ఇదైతే పలావ్ అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది పలావు, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో చూడండి బాస్మతి రైస్తో ఇంకా మంచి పులావు. సో ఈ పులావ్లోకి ఇంకా ఎగ్ కర్రీ అనమాట. సో ఇది ఈరోజు మేము చేసిన లంచ్. మీరు ఎవరైనా పులావ్ కావాలా అంటే సింపుల్గా మసాలా లేకుండా మన ఛానల్లో ఉంది, ఒకసారి పోయి చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అది చికెన్లో అయినా ఎగ్లో అయినా వెజ్ కర్రీస్ అయినా ఏ దానికైనా బాగుంటుంది అనమాట. సో అందుకే ఇప్పుడేం చూపిలేదు పులావు. సో ఇంక ఇప్పుడైతే ఇది పులావు ఎగ్ కర్రీ అనమాట. సో ఇది ఇంకా ఇది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్లేటింగ్ వేస్తే చూపిస్తాను. సో మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇట్లే సపోర్ట్ చేయండి. అండ్ ఈ రెసిపీస్ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.